నమస్తేనే. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రోలో విషయాలన్నీ మన శ్రీనివాస్ గౌడ్ అనే విషయాన్ని చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది. అంటే తను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా బిహేవ్ చేయడము, తన అధికారాన్ని తనకు సంబంధించిన వ్యక్తులు, అంటే తనకు అనేక మంది సంబంధించిన వ్యక్తులు ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చగా మారిపోతుంది. దీనిపైన మీరు దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఏ విధంగా చూస్తారు? గత ప్రభుత్వం మీరు శ్రీనివాస్ గౌడ్ గారి లీలలు, అంటే అతను ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, అతని కుటుంబం మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా ఒక షాడో పవర్ని ఎంజాయ్ చేసింది, ఇదంతా కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలానే ఆయన ఉద్యోగ సంఘాల నేతగా, ఎమ్మెల్యేగా కానీ, అప్పుడు ఉద్యమం టైంలో కేసీఆర్ కి కొంతమంది ఉద్యోగ సంఘాలు అప్పటికున్న సీనియర్ నాయకుల్ని ఏ విధంగా అయితే సైడ్ లైన్ చేసి ఈయన రావటం జరిగింది. మీరు ఇప్పుడు కొంతమందిని పేర్కొన్నారు ఉద్యోగస్తుల పేర్లు. వీళ్ళే కాదండి, మీరు పేర్కొన్న పేర్లు కూడా మన హైదరాబాద్ సిటీలో వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ గా కానీ, ఎన్జిఓస్ గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. మీరు ఏ స్థాయిలో పైరవీలు కానీ, ఏ స్థాయిలో కానీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఇతను ఆడుకున్నాడు ఇతని సొంత అవసరాల కోసం అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన ఉద్యోగాల బదిలీలని ఆ నాయకులు అక్కడ నుంచి చేంజ్ అవ్వకపోయినా కూడా విత్ ఇన్ 24 hours లో వాళ్ళని మళ్ళీ అక్కడే రీస్టోర్ చేయాలి, వేరే దగ్గరకు మార్చాల్సిన అవసరం లేదు అని అటువంటివి తీసుకొని వాళ్ళని ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్న శ్రీనివాస్ గౌడ్, అతను మహబూబ్ నగర్ లో చేసిన రాజకీయ దందాలు, మహబూబ్ నగర్ లో చేసిన భూదందాలు, మహబూబ్ నగర్ లో చేసిన అట్రాసిటీస్, ఏదైతే అధికార దుర్వినియోగాన్ని చేసుకొని కొంతమంది బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న స్ట్రీట్ వ్యాపారులు, ఎవరైతే ఈ ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా ఏ విధంగా వాళ్ళందరినీ కూడాను మిస్యూటిలైజ్, అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళందరినీ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడో గత ప్రభుత్వంలో మనం చూసాం. మీరు రాజు యథా రాజా తదా ప్రజ అని అంటారండి. యథా రాజా తదా ప్రజ అంటే ఇప్పుడు ఏదైతే రాజు పరిపాలిస్తున్నాడో, పాటిస్తున్నాడో దాన్ని కూడా ప్రజలు కూడా ఆ విధంగానే చేస్తారు. మీరు గత ప్రభుత్వం తాలూకా ఆ కుటుంబ పరిపాలన కానీ, వాళ్ళ అహంకారపూరితమైన మాటలు కానీ, ప్రతిపక్షాలకి సరైన గౌరవం ఇవ్వకపోవటం కానీ, ప్రతిపక్షాలు మొత్తాన్ని గంపగొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీలో కలిపేసుకోవటం కానీ, ఇటువంటివి చేయటం ద్వారా కేసీఆర్ గారు ఒకటి రాజేష్ అన్న, దీంట్లో ఒక విషయాన్ని మనం చూడాలి. ఈయన వీడితో పాటు 2018 ఎలక్షన్కు ఇవ్వాల్సిన అఫిడవిట్ ఏదైతే ఉందో అఫిడవిట్ని అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ట్యాంపరింగ్ చేయటం, దానిపైన రాఘవేందర్ రాజు అనే వ్యక్తి పోరాటం చేయటం, అంటే ఇష్టానుసారంగా, అంటే ఇక్కడ చిన్న పొరపాట్లు చేస్తేనే దానిపైన సీరియస్గా తీసుకునే ఎలక్షన్ కమిషను. మొన్న రేవంత్ రెడ్డి ఏదో పిలిచారని చెప్పేసి, అంజన్ కుమార్ వచ్చిండని చెప్పేసి ఇమీడియట్గా సస్పెన్షన్కు చేశారు. మరి ఆ విధమైన చర్యలు ఇక్కడ ఎందుకు జరగలేదు? ఇక్కడ ఎందుకు ఇక్కడ కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది? అంటే ఎవరైనా అధికారం అంటే అప్పుడు ఎందుకు దానిపైన ఒక చర్య తీసుకోలేదు? అప్పుడున్న కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇలా అగ్రనేతలం అనుకునే నాయకులు ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు శ్రీనివాస్ గౌడ్ మీద. అంటే శ్రీనివాస్ గౌడ్ చేసిన ప్రతి అరాచకాన్ని ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాబట్టే తను ఇంట్లో కూర్చునే పరిస్థితి పడింది, బీఆర్ఎస్ పలాయనం చెందింది. ఇవన్నింటినీ ఇంకా వీళ్ళు మేము ఏమీ చేయలేదు, ఇంకా తప్పులే లేవన్నట్టు చిన్న చిన్న పొరపాట్లు, అంటే చిల్లర దొంగలను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నట్టుగా పోలీసులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇక్కడ ఒక మంత్రే తప్పు మీద తప్పు అనేక తప్పులు చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ను ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఈయన వాళ్ళకు తొత్తుగా మారిండనే ఉద్దేశమా? కేసీఆర్కు కేటీఆర్కు తొత్తుగా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్తుంది, దొరకు బానిసలాగా బతికినోడు ఇక్కడ బలాదూరులు పని చేయొచ్చనా? తప్పకుండా అంతే అన్న. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో
అది అంటే మినిమం 10% నుంచి మాక్సిమం 50% వరకు. అందుకే వీళ్ళు 50% కమిషన్ అని కూడా అప్పట్లో పిలవడం జరిగింది. 50% కమిషన్ ప్రభుత్వం అని. సో తప్పకుండా ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ మన శ్రీనివాస్ గౌడ్ చేసిన అవినీతిలో తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి భాగం ఉంది. ఆ భాగం ఉండడం వల్లనే ఇప్పుడు వాళ్ళు అతను అవినీతి లీలలు బయటకు వస్తున్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కానీ, వాళ్ళని ఏ విధంగా అంటే అవేవి పెద్ద ఇష్యూస్ కాదు, వాటిని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అని అనేది ఒకటి. వాళ్ళు కన్సిడర్ చేయకపోయినట్టు నటిస్తుండటం ఒకటి. రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఇప్పుడు చాలా ఆత్మరక్షణలో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో దొరుకుతారా లేదా అని. అవును. సో ఇటువంటి పరిస్థితుల్లో మా మంత్రిగా చేసిన ఒక నాయకుడు, గతంలో ఉద్యోగ సంఘాల నేతగా చేసిన ఒక నాయకుడి మీద చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇది ప్రజల్లో కానీ పార్టీలో కానీ ఒక అంటే వాళ్ళు అనుకుంటున్న రాంగ్ సంకేతం ప్రజలకి మంచి మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే అవినీతి పరులను వీళ్ళు ఇప్పుడైనా ఉపేక్షించట్లేదు అని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రజల్ని పట్టించుకోకుండా అవినీతిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు పంపిస్తే క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని, ఉన్న క్యాడర్ కూడా ఎక్కడ చేజారుతుందోనని ఇటువంటి భయంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవటానికి ముందుకు రావట్లేదు. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే రాఘవేందర్ రాజు గారు పోరాటం చేస్తున్నారో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక అఫిడవిట్ ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకో అఫిడవిట్ ని పెట్టేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైం లోపు ఇదంతా జరుగుంటే కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ తప్పకుండా ఇతని మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే ప్రోటోకాల్ కానీ లేకపోతే ఇతర కొన్ని శాలరీస్ కానీ ఇవన్నీ శాసనసభ్యుడిగా ఎంజాయ్ చేశాడో వాటన్నింటినీ కూడా రద్దు చేసి వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేసే లాంటి చర్యలు కూడా ఎలక్షన్ కమిషన్ చేపడుతుంది. కాకపోతే రాఘవేందర్ రాజు గారు ఏ ప్రూఫ్ సబ్మిట్ చేశారు, వారి దగ్గర ఏదైనా సమాచారం కానీ ఉంటే తప్పకుండా మేము కూడా వాళ్ళకు కూడా కావాల్సిన సహాయాన్ని అందిస్తాం. ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు వీలైనంత తొందరగా చేపట్టేలాగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా మేము తప్పకుండా వారికి సహాయ సహకారాలు అందిస్తాం.